ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనము. నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను వారి యొద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్టు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19 వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 22 ఏ శత్రువు అతని మీద జయం నందడు, దోషకారులు అతని బాధపరచరు. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం నేను వాటి మీద కాపురం నియమించేదును, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒక్కటేనైనా తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదురు, ఇదే యెహోవా వాక్కు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరం రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం అలాగనే ఈ చిన్న వారిలో ఒక్కడైనా నశించిపోవట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నావును గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రుడిగా నమ్ముకొనుచున్నాను. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం అయితే మనము నశించుటకు వెనక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం గలవారమై ఉన్నాము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్నారు ప్రభావ. అందుని బట్టి ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపల ప్రభావ మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభావ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.